శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 20 నుండి 27 వచనం వరకు ఏకాగ్రతతో వినండి. దానియేలు అంటున్నాడు, నేను ఇంకా పలుకుతూ ప్రార్థన చేస్తూ పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును, నా జనము యొక్క పాపమును ఒప్పుకుంటూ నా దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. గమనించారా? దానియేలు తన పాపాన్ని, తన వ్యక్తిగత పాపాలను ఒప్పుకుంటున్నాడు. నేను పాపిని అని దానియేలు దేవుని ఎదట ప్రార్థనలో ఒప్పుకుంటున్నాడు. దానియేలు ఏ పాపమైనా చేసినట్లు చెప్పబడలేదు. అతని ప్రవర్తన నిష్కళంకమైనది. శత్రువులు కూడా అతని వైపు వేలుపెట్టి చూపి ఇతనిలో ఫలాని పాపమున్నదని చెప్పలేకపోయారు. అయితే ఒక మాట, దశాజ్ఞలున్నాయి కదా, వాటిని పాటించి ఆ ప్రకారమే జీవిస్తే ఎవరైనా రక్షించబడగలరా? అసాధ్యం. అదెన్నటికీ జరగదు. మరి దానియేలు సంగతేమిటి? అతడు ఎట్టి పాపక్రియ చేయలేదు నిజమే కాని అతడు తాను పాపినే అని ఒప్పుకుంటున్నాడేమిటి? క్రియాపాపం లేకపోయినా స్వభావం చేత అతడు పాపే. ఈ రోజున మనిషి పాపి కాబట్టి పాపం చేస్తాడు, పాపం చేయబట్టి పాపి కాలేదు. ఆదాము హవ్వలు మొట్టమొదట పాపం లేనివారే. పాపం చేసి పాపులయ్యారు. వారి సంతానమైన మానవులు పాపులై పాపం చేస్తారు. కొన్ని పాపాలు చేస్తారు, కొన్ని చెయ్యరు. చేసినా చెయ్యకపోయినా మనిషి పాపే. ఇది సార్వత్రిక సత్యం. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, ఏ భేదము లేదు, మనుష్యులందరూ పాపము చేసి దేవుడనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. దానియేలు ఏ పాపము చేయలేదా అంటే అది దానియేలుకు తెలుసు, దేవునికి తెలుసు. గాని బైబిలులో అతడు ఏ పాపమైనా చేసినట్లు రాయబడి ఉండలేదు. దానియేలు తన ప్రార్థనలో, దేవా, నేను పాపిని, నా జాతి యావత్తూ పాపం చేసింది అని నిర్నిబంధంగా ఒప్పుకుంటున్నాడు. పవిత్ర పర్వతము కోసమై విజ్ఞాపన చేస్తున్నాడు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు, యూదాను గూర్చి, యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనము వలన కలిగిన దేవోక్తి. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుతుంది. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వస్తారు. 21వ వచనం, దానియేలు అన్నాడు, నేను ఈలాగు మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలు అనే ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించే సమయమున నాకు కనపడి నన్ను ముట్టాడు. గబ్రియేలా? ఎవరియనా? మనుష్యుడా? గబ్రియేలు దేవదూతే కాని మనుష్యాకారంలో కనిపించాడు. సాయంకాల బల్యర్పణ వేళ గబ్రియేలు దేవుని చేత పంపబడినవాడై వచ్చాడు. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియచేసి అన్నాడు, దానియేలు, నీకు గ్రహించే శక్తి ఇవ్వడానికి నేను వచ్చాను. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పడానికి వెళ్లాలని ఆజ్ఞ బయలుదేరింది. ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావాన్ని నీవు గ్రహించు. శ్రోతలు వింటున్నారా? దానియేలు ప్రార్థనకు వెంటనే జవాబు వచ్చింది. ఎంతోసేపు కాదు, 3 నిమిషాల ప్రార్థన అంతే. గబ్రియేలు పరలోకం నుండి ఇక్కడికి రావడానికి 3 నిమిషాలు పట్టింది. దేవుడు ప్రార్థనలకు ఎంత సత్వరంగా జవాబిస్తాడో చూచారా? యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనం, వారు వేడుకొనక ముందు ఉత్తరమిస్తాను, వారు మనవి చేస్తూ ఉండగా ఆలకిస్తాను. దానియేలు దేవునికి పరలోకమంతటికీ బహుప్రియుడు. విశ్వాసిని దేవుడు క్రీస్తునందే చూస్తాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మా శ్రోతలు ఈ వచనాన్ని హృదయాలపై ముద్రించుకోవాలి. తన ప్రియునియందు మనలను ప్రేమచేత ఏర్పరచుకున్నాడు. యేసు దేవునికి ప్రియుడు, మనము క్రీస్తునందు దేవునికి ప్రియులము. ఇప్పుడు 24వ వచనం పరిశీలించండి. తిరుగుబాటు మాన్పడానికి
పాపమును నివారణ చేయడానికి, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయడానికి, యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచడానికి, దర్శనమును ప్రవచనమును ముద్రించడానికి, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించడానికి, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారాలు విధించబడ్డాయి. శ్రోతలు జాగ్రత్తగా వినండి. 70 వారాలు అన్నప్పుడు 7 రోజుల వారం అనుకోకండి. 7 సంవత్సరాలలోని వారాలని కాదు. హీబ్రూ భాషలో 7 అనడానికి షబూవా అనే మాట ఉంది. అనగా ఒక కొలత, ప్రమాణం అని అర్థం. లెక్కించటంలో మనం డజను అంటాం కదా, అలాంటిదే. ఊరికే డజను అంటే ఏమిటి? డజను అరటిపండ్లు కావచ్చు, కోడిగుడ్లు కావచ్చు. ఇక్కడ 70 వారాలు అంటే 70 ఏళ్లు. 70 ఏళ్లు ఏమిటి? రోజులా, నెలలా, సంవత్సరాలా? ఇప్పుడు మనం వింటున్నది ఏమిటి? సందర్భమేమిటి? 7 అంటే రోజులా, నెలలా, సంవత్సరాలా? ఇర్మియా గ్రంథంలో దానియేలు సంవత్సరాలను గురించే చదివాడు. 70 సంవత్సరాలు ఇర్మియా బోధించాడు, రాశాడు, ప్రవచించాడు. ఏమని? చెరకాలం 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు సబ్బాతు నియమాన్ని మీరినందుకు దేవుడు వారికి విధించిన శిక్ష. అది 70 ఏళ్లు, అనగా 490 సంవత్సరాలు. ఈ 490 సంవత్సరాలలో ఇశ్రాయేలు 70 సబ్బాతులను, సబ్బాతు నిబంధనలను మీరింది, పాపం చేసింది. అందుకని 70 సంవత్సరాల చెర వారికి విధించబడిన శిక్ష. 2 దినవృత్తాంతాలు 36 అధ్యాయం 21 వచనం. ఇర్మియా ద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరడానికి విశ్రాంతి దినములను దేశము అనుభవించే వరకు ఇది సంభవించింది. దేశము పాడుగానున్న 70 సంవత్సరాల కాలము అది విశ్రాంతి దినాలను అనుభవించింది. శ్రోతలు గమనించండి. 1 వారం 7 సంవత్సరాలు, 70 వారాలు 490 సంవత్సరాలు. 3గా ఈ కాలాన్ని విభజిస్తే 7 వారాలు, 62 వారాలు, 1 వారం. 7-8 అధ్యాయాలలోని దర్శనాలను ఈ 70 వారాల ప్రవచనానికి ఎలా సమన్వయపరచాలి? 70 సంవత్సరాల చెర తర్వాత ఇశ్రాయేలీయులు తమ స్వదేశానికి తిరిగి వెడతారు. వాగ్దానం ప్రకారం మెస్సీయా తిరిగి వస్తాడు. దావీదుకు వాగ్దానం చేయబడిన రాజ్యం మళ్లీ ఇవ్వబడుతుంది. ఈ సత్యాలను ఒకదానికొకటి పొందికపరచి చూచుకోలేక దానియేలు సందిగ్ధంలో పడ్డాడు. 70 వారాలు అంటే 70 ఏళ్లు. ఇశ్రాయేలు రాజ్యం వెంటనే రాదు. ఈ 70 ఏళ్లు కాల నిర్ణయం జరిగి తీరాలి. ఈ 70 ఏళ్లు అనగా 70 × 7 కాలం అన్యుల కాలాలకు సరిపోతుంది. ఈ కాలం 3గా విభజించబడుతుంది. ఈ 70 × 7 సంవత్సరాలు ఇటు ఇశ్రాయేలుకు, అటు అన్యులకు నిర్ణయించబడిన కాల విభాగం. ఈ రెండూ ఒకేసారి ముగింపునకు వస్తాయి. అదే యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ సమయమవుతుంది. నీ జనమునకు, పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు నియమించబడ్డాయి. నీ జనము అంటే దానియేలు జనమే, అనగా ఇశ్రాయేలే. వారి పరిశుద్ధ పట్టణము యెరూషలేమే. ఈ 70 వారాలు అనగా 490 సంవత్సరాలలో 6 సంఘటనలు జరుగుతాయి. 69 వారాలు గడిచిపోయాయి. 1 వారం ఇంకా మిగిలి ఉంది. అది నెరవేరవలసి ఉంది. ఈ 6 సంఘటనలను జాగ్రత్తగా పరిశీలించాలి. 1 తిరుగుబాటును మాన్పటం, అనగా ఇశ్రాయేలులోని తిరుగుబాటు పాప విమోచన శిలువ ద్వారానే. జాతికి విమోచన శిలువ రక్తమే గాని ఇశ్రాయేలు జాతి దీనిని అంగీకరించలేదు. మానవతకు ఇప్పుడు అదే పిలుపు ఇవ్వబడింది. చివరి వారములో దేవుడు అన్నాడు, జకర్యా 12వ అధ్యాయం 10వ వచనం, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనొందించే ఆత్మను, విజ్ఞాపన చేసే ఆత్మను నేను కుమ్మరిస్తాను. ఇది ఇంకా నెరవేరవలసి ఉంది. ఇక 2ది పాపమును నివారణ చేయడం. ఇశ్రాయేలు యొక్క జాతీయ పాపాలు
క్రీస్తు రెండవ రాకడతో పూర్తిగా నివారణ అవుతాయి, పరిహరించబడతాయి. పాపం విషయం వస్తే అందరూ ఒకటే. వ్యక్తిగతంగా ప్రతి మానవుడు పాపే. జాతిపరంగా ఇశ్రాయేలీయులు ఎన్నో పాపాలు చేశారు. అయితే పాపాన్ని నివారణ చేయగలవాడు దేవుడే. ఒకానొక రోజున పాపంతో నిమిత్తమే లేని పాపరహిత స్థితిలో ప్రభువుతో పరలోకంలో సదాకాలం ఉండిపోతామనే శుభప్రద నిరీక్షణ మనకున్నది. ఇక మూడోది, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం. 70 వారాల కాలంలో దేవుడు దోష పరిహారానికి సదుపాయం చేస్తాడు. క్రీస్తు మరణ పునరుత్థానాల ద్వారా మాత్రమే ఇది సాధ్యమైంది. ఇది యూదులకు, అన్యులకు, అందరికీ. నాలుగోది, యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచడం. 490 సంవత్సరాల తరువాత క్రీస్తు వచ్చి తన రాజ్యం స్థాపిస్తాడు. అందులో నీతి నివసిస్తుంది. 5వ సంఘటన, ఈ దర్శనమును ప్రవచనమును ముద్రించడం. దర్శన ప్రవచనాలు, ప్రవచన దర్శనాలు అన్నీ పూర్తిగా నెరవేరుతాయి. బైబిలులోని ప్రవచనాలన్నీ నెరవేర్చే బాధ్యత, అధికారము దేవునికి ఉన్నాయి. ఇక 6వ సంభవం, అతి పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధుణ్ణి అభిషేకించడం. యెహెజ్కేలు గ్రంథములో 41 నుండి 46 అధ్యాయం వరకు వర్ణించబడిన నూతన ఆలయముపై దేవుని అభిషేకముంటుంది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25 నుండి 27వ వచనం వరకు వినండి. యెరూషలేము మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడైన అధిపతి వచ్చే వరకు 7 వారాలు పడుతుందని స్పష్టంగా గ్రహించు. 62 వారాలు తొందరగల సమయములందు పట్టణపు రాజవీధులు, కందకాలు మరల కట్టబడతాయి. ఈ 62 వారాలు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడతాడు. వచ్చే రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణాన్ని, పరిశుద్ధ ఆలయాన్ని నశింపచేస్తారు. వాని అంతము హఠాత్తుగా వస్తుంది. యుద్ధకాలాంతము వరకు నాశనము జరుగుతుందని నిర్ణయించబడింది. అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరుస్తాడు. అర్ధవారము వరకు బలిని, నైవేద్యాన్ని నిలిపివేస్తాడు. హేయమైనది నిలిచే వరకు నాశనము చేసేవాడు వస్తాడు. నాశనము చేసేవానికి రావాలని నిర్ణయించిన శాసనము ముగించే వరకు ఈలాగున జరుగుతుంది. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ఇది ఎంతో గంభీరమైన ప్రవచనం. ఈ 490 సంవత్సరాల కాలానికి ఆరంభమేదో మనం తెలుసుకోవాలి. లేకపోతే ఈ ప్రవచనం అర్థం కాదు. అన్యుల కాలము అని పేర్కొనబడింది గనుక ఈ ప్రవచనం సమకాలీన చరిత్రకు సరిపోవాలి. అర్తహషస్త రాజు యొక్క పరిపాలనలో 20వ సంవత్సరం అనగా నెహెమ్యా 2వ అధ్యాయం 1 నుండి 8వ వచనం వరకు సరిగ్గా ఇదే సమయంలో మత్తయి సువార్త 25వ అధ్యాయంలోని ప్రవచనానికి ప్రారంభ బిందువు అవుతుంది. దేవుని కరుణాహస్తం, అర్తహషస్త ఏలుబడి కాలం 20వ సంవత్సరం, క్రీస్తుపూర్వం 445వ సంవత్సరం నీసాను నెల యెరూషలేము నిర్మాణానికి రాజాజ్ఞ అయింది. మొదటి 7 వారాలు అనగా 49 సంవత్సరాలు మనల్ని పాత నిబంధన చివరికి అనగా మలాకీ గ్రంథానికి తెస్తాయి. నెహెమ్యా నుండి మలాకీ వరకు శ్రమల కాలాలే. ఆ తరువాత 62 వారాలు అంటే 434 సంవత్సరాలు మనల్ని మెస్సియా వద్దకు తెస్తాయి. నెహెమ్యా కాలంలో 445 సంవత్సరాలు నీసాను నెల మొదటి సంవత్సరం నుండి క్రీస్తు తరువాత 32వ సంవత్సరం ఏప్రిలు 6వ తేదీకి నిసాను నెల 10వ తేదీ అవుతుంది. అనగా 1,73,880 రోజులవుతాయి. దీనిని 360తో భాగించాలి. యూదుల లెక్క చొప్పున సంవత్సరానికి 360 రోజులు 483 సంవత్సరాలవుతుంది. అనగా 69 × 7 69 ఏళ్లు 483. ఇదే రోజున అనగా క్రీస్తు శకం 32వ సంవత్సరం ఏప్రిలు 6వ తేదీ నీసాను 10వ రోజున యేసు బహిరంగంగా
యెరూషలేములోకి విజయప్రవేశం చేశాడు. తానే మెస్సియాను అని అధికారపూర్వకంగా చాటుకున్నాడు. 69 వారాలు అనగా 483 సంవత్సరాల తరువాత కాలం ఖాళీగా ఉంది. అంటే 69 నుండి 70వ వారం మధ్యలో 2 ప్రాముఖ్య సంఘటనలు జరగవలసి ఉంది. మెస్సియా చంపబడతాడు. క్రీస్తు శిలువ వేతయందు ఇది నెరవేరింది. ఇదే సువార్త సత్యం, శుభవార్త మర్మం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. అప్పటి నుండి యేసు తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత అనేక హింసలు పొంది చంపబడి 3వ రోజున లేవటం అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టాడు. ఎందుకు ఆయన చంపబడ్డాడు? యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనం దీనికి జవాబు. విశ్వసించే ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు ఇది జరిగింది. ఇక 2వ సంఘటన యెరూషలేము నాశనం. ఇది క్రీస్తు శకం 70వ సంవత్సరంలో జరిగింది. రోమా సేనాపతి టైటస్ ద్వారా ఇది జరిగింది. దేవుని ప్రవచనం ఈ విధంగా నెరవేరింది. ఇదే చివరి వారం, 70వ వారం. 69-70 వారాల మధ్యకాలమే కృపాయుగం. ఈ కృపాకాలమందు ఏమేమి జరగబోతుందో అదంతా ప్రవక్తలకు కూడా తెలీదు. దేవుడది వారికి బయలుపరచలేదు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 12వ వచనం వరకు, 1 పేతురు 1వ అధ్యాయం 10 నుండి 12వ వచనం వరకు ఇదే సంగతి చెప్పబడింది. పౌలు అన్నాడు, దేవుని కృప విషయమైన ఏర్పాటు, గృహ నిర్వాహకత్వం నాకు అప్పగించబడ్డాయి. క్రీస్తు మర్మం దేవదర్శనము వల్ల నాకు బయలుపరచబడింది. ఆ మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానమిది. ఈ మర్మము పూర్వకాలమందు మనుష్యులకు బయలుపరచబడలేదు. ఇప్పుడు ఆత్మ మూలముగా అపొస్తలులకు బయలుపరచబడింది. ఈ మర్మమేదనగా అన్యజనులు, యూదులు క్రీస్తు యేసునందు ఏకమయ్యారు. సమాన వారసులు, వాగ్దానములో పాలివారు, ఒకే శరీరమందు సాటి అవయవాలు అయ్యారు. దేవుని కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుణ్ణి అయ్యాను. పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు అందరికీ తేటపరచాలని పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృపను అనుగ్రహించాడు. శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమిది. పరలోకములో ప్రధానులకు, అధికారులకు కూడా సంఘము ద్వారా ఇది తెలియబడాలన్నదే మన ప్రభువైన క్రీస్తు యేసునందు దేవుని నిత్య సంకల్పం. ఈ మర్మములో దేవుని నానావిధమైన జ్ఞానమున్నది. ఇక పేతురు భక్తుడు అంటున్నాడు, మీకు కలిగే కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు సాక్ష్యమిచ్చేటప్పుడు తమ యందున్న క్రీస్తు ఆత్మ ఏ కాలములను, ఎట్టి కాలములను సూచిస్తూ వచ్చాడో దానినే విచారించి పరిశోధిస్తూ వచ్చారు. పరలోకము నుండి పంపబడిన మీకిప్పుడు తెలుపబడి ఉన్న ఈ సంగతులు వారికి బయలుపరచబడలేదు. దేవదూతలు సైతం ఈ కార్యములను తొంగి చూడగోరుతున్నారు. 70వ వారంలో జరగబోయేవన్నీ భవిష్యత్తుకు సంబంధించినవి. యుగ సమాప్తి వరకు జరగబోయేవి ఉన్నాయి. వచ్చే రాజు అంటే రోమియుడు. దానియేలు 7వ అధ్యాయంలోని చిన్న కొమ్ము ఇతడే. ప్రకటన 13వ అధ్యాయంలోని మృగము వీడే. సంఘము ఎత్తబడిన తరువాత వీడు ఇశ్రాయేలుతో ఒడంబడిక చేసుకుంటాడు. ఇశ్రాయేలు అతణ్ణి తమ మెస్సియా అనుకుని అంగీకరిస్తుంది. ఈ చివరి వారం మధ్యలో తన నిబంధనను భంగపరిచి దేవాలయములో తన ప్రతిమను నిలువబెడతాడు. ప్రకటన 13వ అధ్యాయం. ఇదే హేయమైన వినాశనకారి. ఇశ్రాయేలు అనుకున్నట్లు అది 1000 ఏండ్ల స్వర్ణయుగమేమీ కాదు. అది మహాశ్రమల కాలమవుతుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15 నుండి 26వ వచనం వరకు. అయ్యో, ఆ దినములలో మహాశ్రమ! పీనుగ ఎక్కడ ఉన్నదో గద్దలు అక్కడే పోగవుతాయి. ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట చూస్తారు.
జాగ్రత్త. గర్భిణులకు పాలిచ్చే వారికి శ్రమ. లోకారంభము నుండి అట్టి శ్రమ ఎప్పుడూ కలగలేదు, ఇక కలుగబోదు. ఈ శ్రమలకు ముగింపు క్రీస్తు రాకడే. మత్తయి సువార్త 24వ అధ్యాయం 27 నుండి 31వ వచనం వరకు. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే మనుష్య కుమారుడు మహిమతో ప్రభావముతో మేఘారూఢుడై వస్తాడు. ఆకాశము యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్నవారు పోగు చేయబడతారు. శ్రోతలు, మనమిప్పుడు కృపాయుగంలో ఉన్నాము. 70వ వారం మహాశ్రమలు వస్తాయి. గమనించండి. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము వరకు తోడై ఉండునుగాక. ఆమేన్.